హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, ఈ వీక్ రిలీజ్ అవబోతున్న బెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ మూవీస్ అండ్ థియేటర్ మూవీస్ అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కొన్ని యూస్ఫుల్ మూవీ అప్డేట్స్ అయితే వచ్చినాయి, అవి కూడా చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫర్ మోర్ అప్కమింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ ద లూప్, స్టారింగ్ ఇన్ మూవీ సింబు, ఎస్జే సూర్య, కళ్యాణి లీడ్ రోల్స్లో కనబడబోతున్న సైన్స్ ఫిక్షన్ అండ్ థ్రిల్లర్ ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి హాలీవుడ్ ఫిలిం హ్యాపీ డెత్ డే అనే మూవీ స్టోరీ లైన్ కాన్సెప్ట్ మీద ఈ మూవీ అయితే ఉండబోతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ మూవీ సెన్సార్ వచ్చేసి యూఏ అండ్ ఈ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 27 minutes. ఈ మూవీ రిలీజ్ November 25th, 2021, రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 2లో హిందీ ఫిలిం సత్యమేవ జయతే 2, జాన్ అబ్రహం లీడ్ రోల్స్లో కనబడబోతున్న యాక్షన్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ సెన్సార్ వచ్చేసి యూఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 22 minutes అండ్ రిలీజ్ November 25th, 2021, రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ క్యాలీఫ్లవర్, కామెడీ అండ్ డ్రామా మీద ఉండబోయే హీరో సంపూర్ణేష్ బాబు అప్కమింగ్ ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ సెన్సార్ వచ్చేసి ఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 25 minutes. మూవీ రిలీజ్ November 26th, 2021, రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 4లో హాలీవుడ్ ఫిలిం అండ్ క్యాంటో, యానిమేషన్ అండ్ ఫ్యాంటసీ మీద ఉండబోయే ఈ మూవీ సెన్సార్ వచ్చేసి యూ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 49 minutes. ఫ్రెండ్స్, ఈ మూవీ రిలీజ్ November 26th, 2021, రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 5లో హిందీ ఫిలిం అంటిమ్ ద ఫైనల్ ట్రూత్, సల్మాన్ ఖాన్ అండ్ ఆయుష్ శర్మ లీడ్ రోల్స్లో కనబడబోతున్న యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ సెన్సార్ వచ్చేసి యూఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 20 minutes. ఫ్రెండ్స్, ఈ మూవీ రిలీజ్ November 26th, 2021, రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 6లో లాల్ బాగ్, సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మీద ఉండబోయే 2021 మలయాళం ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీని వచ్చేసి తెలుగు వర్షన్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు November 26th, 2021, రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్. ఫ్రెండ్స్, ఈ మూవీ సెన్సార్ వచ్చేసి యూ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 47 minutes. అండ్ నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న మూవీ గోల్డెన్ స్టార్ గణేష్ అప్కమింగ్ న్యూ ఫిలిం సాతక్, కామెడీ అండ్ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీ సెన్సార్ వచ్చేసి యూఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 25 minutes. ఫ్రెండ్స్, ఈ మూవీ రిలీజ్ November 26th, 2021, రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్, ఓన్లీ కన్నడ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ నెంబర్ 8లో ఉన్న మూవీ అనుభవించు రాజా, కామెడీ అండ్ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీలో రాజ్ తరుణ్, కాశిష్ ఖాన్ అండ్ అజయ్ ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ సెన్సార్ వచ్చేసి యూఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 11 minutes. ఫ్రెండ్స్, ఈ మూవీ రిలీజ్ November 26th, 2021, రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్. ఇవే ఫ్రెండ్స్, ఈ వీక్ రిలీజ్ అవ్వబోతున్న 8 బెస్ట్ థియేటర్ మూవీస్. అయితే ఈ 8 మూవీస్లో మీరు థియేటర్స్లో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసే మూవీ ఏంటో కామెంట్ రూపంలో డ్రాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, నేను హైలీ రికమెండ్ చేసే మూవీ ఏంటంటే ద లూప్. నౌ ఇప్పుడైతే మనం దిస్ వీక్ రిలీజ్ అవ్వబోతున్న బెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ మూవీస్ గురించి చూద్దాం. చెప్పే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ కోటి కొబ్బా 3. ఫ్రెండ్స్, ఈ మూవీ మనకి ఇప్పుడైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అండ్ మీలో చాలామంది అయితే కామెంట్ చేశారు ఈ మూవీని తెలుగు వర్షన్ K3 కోటికొక్కడు మూవీని ఇండియన్ థియేటర్స్లో ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారని. యాక్చువల్గా ఈ మూవీని వచ్చేసి మనకి November 12th ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయాలి, బట్ ఆ డేట్కి అయితే మూవీ అయితే రాలేదు. ఫ్రెండ్స్, న్యూ రిలీజ్ డేట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. న్యూ రిలీజ్ డేట్ రాగానే మీకైతే నేను అప్డేట్ చేస్తాను. మనం అయితే మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిసెంబర్ మంత్లో ఈ మూవీ ఇండియన్ థియేటర్స్లో తెలుగు వర్షన్ అయితే వస్తుంది. థియేటర్స్లో వచ్చిన తర్వాత మనకి తెలుగు వర్షన్ OTT రిలీజ్ డేట్ రాగానే నేనైతే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ దృశ్యం 2. ఫ్రెండ్స్, దృశ్యం 2 మూవీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. మూవీని వచ్చేసి యాస్టీస్ అయితే కాపీ పేస్ట్ చేశారు, అది కూడా మలయాళం తీసిన డైరెక్టరే ఈ మూవీని కూడా డైరెక్ట్ చేయడంతో ట్రైలర్ చూడగానే అయితే అర్థమవుతుంది ఈ మూవీని యాస్టీస్ దింపేసినట్టు. అండ్ ఫ్రెండ్స్, ఈ మూవీ మనకి ఫైనల్లీ తెలుగు వర్షన్ అయితే వచ్చేస్తుంది. వెంకటేష్ గారి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చూద్దామని అయితే మనమైతే ఎప్పటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ మనకు వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో November 25th వచ్చేసి డిజిటల్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. రిలీజ్ టైం వచ్చేసి midnight 12 AM. నెక్స్ట్ నెంబర్ 3లో ద వీల్ ఆఫ్ టైమ్.
ఫ్యాంటసీ అండ్ అడ్వెంచర్ మీద ఉండబోయే ఈ సిరీస్ నుంచి మనకి లాస్ట్ వీక్ వచ్చేసి 3 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేశారు. 3 ఎపిసోడ్స్ అయితే చూడడానికి అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. బట్ కొంచెం ల్యాగ్ అనిపించింది. స్టోరీ బిల్డప్ కోసం ఆ మాత్రం టైం అయితే తీసుకుంటుంది. మనకి 3rd ఎపిసోడ్లో వచ్చేసి మనీ హీస్ట్ ప్రొఫెసర్ వచ్చి కనబడ్డారు. అక్కడికైతే ఎండ్ అయిపోయింది. 4th ఎపిసోడ్ వచ్చేసి November 26th అయితే రిలీజ్ చేయబోతున్నారు ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో. అండ్ ఫ్రెండ్స్ ఈ సిరీస్ నుంచి అయితే మనకి వీక్లీ 1 ఎపిసోడ్ అయితే వస్తూ ఉంటుంది. దీని గురించి అయితే నేను మళ్ళీ రిపీట్ చేయను. సిరీస్ అయితే చూడడానికి బాగానే ఉంది. తెలుగు వర్షన్లో కూడా ఉంది కాబట్టి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న మూవీ ఏ క్వైట్ ప్లేస్ 2 హారర్ అండ్ థ్రిల్లర్ మీద ఉండబోయే 2021 హాలీవుడ్ ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. పార్ట్ 1 చూసిన వారికి పార్ట్ 2 గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది అనుకుంటాను. మనకి పార్ట్ 1 తెలుగు వర్షన్లో అయితే ఉంది. పార్ట్ 2 అయితే తెలుగు వర్షన్లో ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు. ఫైనల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. మనకి పార్ట్ 2 వచ్చేసి తెలుగు వర్షన్లో November 24th నుంచి ఆన్ బుక్ మై షో స్ట్రీమ్స్లో వచ్చేసి డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 5లో ఉన్న మూవీ బాజీ. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నాన్నకు ప్రేమతో మూవీని బెంగాలీ రీమేక్ వర్షన్లో చూద్దామని ఉన్నారా? అయితే ఈ మూవీ స్పెషల్గా మీకోసమే. మనకి ఈ మూవీ వచ్చేసి November 28th నుంచి ఆన్ G5 ప్లాట్ఫామ్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఓన్లీ బెంగాలీ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 6లో ఉన్న మూవీ రొమాంటిక్. ఆకాష్ పూరి అండ్ కిటికా శర్మ లీడ్ రోల్స్లో కనబడబోతున్న యాక్షన్ అండ్ రొమాన్స్ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీ అయితే 1 టైం వాచబుల్ మూవీ. అదే కాకుండా మనకు వచ్చేసి క్లైమాక్స్ వచ్చేసి కొంచెం డిసప్పాయింట్ అయితే కలిగిస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ మూవీ మనకు వచ్చేసి November 26th నుంచి ఆన్ ఆహా ప్లాట్ఫామ్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న మూవీ చోరీ హారర్ అండ్ మిస్టరీ ఫిలిం. ఫ్రెండ్స్ మీరు రీసెంట్గా చూసిన హారర్ మూవీస్ మీకు అంతగా నచ్చకపోయి ఉంటే ఇంకొంచెం కొత్తగా చూద్దామని వెయిట్ చేస్తుంటే ఈ మూవీ స్పెషల్గా మీకోసమే. ఈ మూవీలో హారర్ యాక్టివిటీ అయితే మీరు నైట్ చూస్తే నైట్ అయితే అస్సలు నిద్రే పట్టదు. ఆ లెవెల్లో ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ మూవీ మనకు వచ్చేసి November 26th నుంచి ఆన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఓన్లీ హిందీ ఆడియో. అండ్ నెక్స్ట్ నెంబర్ 8లో ఉన్న మూవీ #బ్రో కామెడీ అండ్ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి November 26th నుంచి ఆన్ సోనీ లివ్ OTT ప్లాట్ఫామ్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 9లో స్క్విడ్ గేమ్. ఫ్రెండ్స్ ఈ సిరీస్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. మనకి ఈ సిరీస్ తమిళ్ అండ్ తెలుగు వర్షన్స్ వచ్చేసి November 26th వచ్చేసి ఆన్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే యాడ్ చేస్తారు. అండ్ ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ నెంబర్ 10కి పోయే ముందు ఈ వీడియోకి అయితే నేను వితిన్ 24 అవర్స్లో 1K లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఇచ్చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 10లో ఉన్న మూవీ వెనమ్ లెట్ దేర్ బి కార్నేజ్ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి చెప్పాలంటే పార్ట్ 2 కన్నా పార్ట్ 1 బాగుందని చెప్పాలి. పార్ట్ 2లో అయితే అసలు ఏమీ లేదు ఫ్రెండ్స్. అంత బోరింగ్. మీరు కానీ ఈ మూవీని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా అంటే చాలా బోర్ ఫీల్ అవుతారు. తెలుగులో అయితే 1 టైం అయితే వాచ్ చేయవచ్చు. ఓవరాల్ మూవీని అయితే 1 or 2 times కూడా వాచ్ చేయవచ్చు. చూడడానికి తెలుగులో అయితే బాగానే ఉంటుంది. అంటే మనం లాంగ్వేజ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి. అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ నన్ను చాలా డిసప్పాయింట్ కలిగించింది. ఈ మూవీ రన్ టైం డ్యూరేషన్ 1 hour 30 minutes ఉండడంతో చాలా అంటే చాలా డిసప్పాయింట్ కలిగించింది. అండ్ ఫ్రెండ్స్ ఈ మూవీ మనకు వచ్చేసి November 28th నుంచి ఆన్ బుక్ మై షో స్ట్రీమ్స్లో వచ్చేసి డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్, తమిళ్, తెలుగు అండ్ హిందీ ఆడియోస్. అండ్ నెక్స్ట్ నెంబర్ 11లో ఉన్న మూవీ రిపబ్లిక్. సాయి ధరమ్ తేజ్ అండ్ ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్లో కనబడబోతున్న పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్. ఫ్రెండ్స్ నేను రీసెంట్ టైమ్స్లో చూసిన మూవీస్లో బెస్ట్ మూవీ ఏది అంటే అది ఇదే. మూవీ అయితే చూడడానికి బాగానే ఉంది ఫ్రెండ్స్. ఈ మూవీ మనకు వచ్చేసి November 26th నుంచి ఆన్ G5 ప్లాట్ఫామ్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 12లో ఉన్న మూవీ F9 ద ఫాస్ట్ సగా యాక్షన్ అండ్ అడ్వెంచర్ మీద ఉండబోయే 2021 హాలీవుడ్ ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి యాక్షన్ లవర్స్కి డేజావు అనే చెప్పొచ్చు. మనకి ఈ మూవీ వచ్చేసి December 1st నుంచి బుక్ మై షో స్ట్రీమ్స్లో వచ్చేసి డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్, తమిళ్, తెలుగు అండ్ హిందీ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 13లో ఉన్న మూవీ పెద్దన్న. ఫ్రెండ్స్ పెద్దన్న మూవీ 10 షెడ్యూల్ ప్రకారం మనకి OTT రిలీజ్ డేట్ వచ్చేసి November 26th 2021 ఆన్ సన్నెక్స్ట్ ప్లాట్ఫామ్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉండాలి. సో ఫ్రెండ్స్ మనకి ఇప్పటివరకు కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు ఆ డేట్కి రిలీజ్ చేస్తున్నట్టు. సో ఫ్రెండ్స్ నేనైతే మీకైతే ఇంకోసారి అయితే అప్డేట్ చేస్తాను. ఎందుకంటే క్లారిఫికేషన్ కావాలి కదా మనకి ఆ డేట్కి వస్తుందా రాదా అనేది. సో అందుకే ఫ్రెండ్స్ మీకైతే నేను ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పెద్దన్న మూవీ OTT అప్డేట్ అయితే తెలుసుకోండి. లాస్ట్ నెంబర్ 14లో హాకై. ఫ్రెండ్స్ ఈ సిరీస్ వచ్చేసి మనకి November 24th నుంచి ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ ఇంక్లూడింగ్ ఆల్ ఇండియన్ రీజనల్ లాంగ్వేజ్. ఫ్రెండ్స్ ఈ సిరీస్ రిలీజ్ టైం వచ్చేసి afternoon 1:30 PM.
మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ త్రిబుల్ ఫ్రెండ్స్. త్రిబుల్ మూవీ నుంచి అయితే థర్డ్ సింగిల్ వచ్చేసి నవంబర్ 26కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ టైటిల్ వచ్చేసి జనని. ఇదొక హార్ట్ టచింగ్ ఎమోషనల్ సాంగ్. నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ రౌడీ బాయ్స్. ఆశిష్ అండ్ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్లో వస్తున్న యాక్షన్ అండ్ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి యాజ్ పర్ లేటెస్ట్ ఇన్ఫో ఏంటంటే మూవీ మేకర్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ మూవీని వచ్చేసి 2022లో అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అది కూడా జనవరి మంత్లో అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి మనకి జనవరి మంత్లో ఇండియన్ థియేటర్స్లో వచ్చేసి బిగ్ స్క్రీన్లో అయితే స్క్రీనింగ్ అవబోతుంది. డేట్ అయితే ఇంకా లాక్ చేయలేదు. డేట్ గురించి ఇన్ఫో రాగానే ఐ విల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ పుష్ప. ఫ్రెండ్స్ పుష్ప మూవీ నుంచి అయితే ఫైనల్లీ ట్రైలర్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ మూవీ ట్రైలర్ కట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ మూవీ ట్రైలర్ వచ్చేసి డిసెంబర్ 1st వీక్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా డేట్ అయితే లాక్ చేయలేదు. అయితే మనం మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు డిసెంబర్ 4th రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న మూవీ లక్ష. నాగశౌర్య అండ్ కెటికా శర్మ లీడ్ రోల్స్లో వస్తున్న స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి యాజ్ పర్ లేటెస్ట్ ఇన్ఫో మూవీ మేకర్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ మూవీని వచ్చేసి మార్చ్ 2022లో ఇండియన్ థియేటర్స్లో అయితే మూవీ అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. మూవీ అయితే చాలా లాంగ్ వెళ్ళిపోయిందని చెప్పవచ్చు. ఇంకా డేట్ అయితే ఫైనలైజ్ చేయలేదు ఫ్రెండ్స్. డేట్ గురించి కూడా ఇన్ఫో రాగానే ఐ విల్ అప్డేట్. దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకుండా ఉంటే ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. మరి కొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. Come together, feel the shock waves.